బ్రేకింగ్ న్యూస్ తిరుమల పరకామణి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అయితే ఈ కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏవీఎస్ఓ సతీష్ కుమార్ అయితే రైల్వే ట్రాక్ పై హత్య జరగడం కూడా ప్రస్తుతం అయితే కలకలం రేపుందని చెప్పాలి. అయితే రైల్వే ట్రాక్ పై విగత జీవిగా పడి ఉన్నాడు సతీష్ కుమార్. ప్రస్తుతం అయితే దీనిపై అటు రాజకీయ వర్గాలతో పాటు విస్తృతంగా చర్చ జరుగుతుందని చెప్పుకోవాలి. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ పరకామణి కేసులో అటు హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యాయి. అప్పటి నుంచి కూడా విచారణలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మృతి చెందడం పట్ల అయితే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఇది హత్యనా ఆత్మహత్యనా ఏం జరిగిందనే దానిపై కూడా పోలీసులు అయితే వివరాలు సేకరిస్తున్నారు. ఒక్కసారిగా ఈ కేసుకు సంబంధించి సతీష్ కుమార్ హత్య జరగడం పట్ల కూడా కలకలం రేగిందని చెప్పుకోవాలి. అయితే తిరుమలలో పరకామణికి సంబంధించిన కేసులు ఇప్పటికే ఈయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఏవీఎస్ఓ సతీష్ కుమార్ ప్రస్తుతం అయితే ఆయన అనుమానాస్పద స్థితిలో మృతి చెందారని చెప్పాలి. అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని కోమలి రైల్వే ట్రాక్ పై ఆయనైతే విగత జీవిగా పడి ఉన్నారు. అయితే పరకామణి కేసులో విదేశీ డాలర్లను దొంగతనం చేసిన రవికుమార్ పై అప్పట్లో అయితే ఏవీఎస్ఓ సతీష్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఘటన చూసిన అనంతరం కూడా ఈయనైతే ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదు అనంతరం కూడా పోలీసులు కేసు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా రాజకీయ నాయకులు టీటీడీ ఉన్నతాధికారులు పోలీసుల ఒత్తిడితో కూడా ఆ కేసును న్యాయస్థానంలో సతీష్ కుమార్ రాజీనామా చేసుకున్నారు. ఇక ఈ కేసు అయితే రాజీ అయిపోయింది, ఇక క్లోజ్ అయినట్టే అందరూ అనుకున్నారు. అయితే దీనిపై అనంతరం కూడా కొందరైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అనంతరం కూడా ఈ కేసుపై సిఐడి డీజీ రవిశంకర ఐఎన్ఆర్ బృందం అయితే ఇప్పుడు దర్యాప్తు కొనసాగిస్తుంది. అప్పుడు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా దీనిపై అయితే రాజీ చేసుకున్న అనంతరం ఈ కేసు క్లోజ్ అయింది అనుకున్నారంతా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మరొకసారి అయితే ఈ పరకామణి కేసు అయితే బయటకు వచ్చింది. అప్పటి నుంచి కూడా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయడం, కొంతమంది దీనిపై కూడా కంప్లైంట్ రైజ్ చేయడంతో కూడా మరొకసారి దీనిపై వాదోపవాదనలు విచారణలు జరుగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు అటు ఏవీఎస్ఓ సతీష్ కుమార్ అయితే అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం అనేది కలకలం రేపుందని చెప్పాలి. దీనిపై పలువురు రాజకీయ నేతలంతా కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇది హత్యనా ఆత్మహత్యనా, ఏం జరిగింది, ఎవరన్నా కుట్ర పన్ని ఈ ఘటనకు పాల్పడ్డారా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే అటు రైల్వే ట్రాక్ పై కూడా ఆయనైతే విగత జీవిగా పడి ఉన్నారు. ఇప్పుడైతే ఈ ఘటన అయితే ప్రస్తుతం అందరినీ కలవర పెడుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే దర్యాప్తు దశకు చేరుకుంటున్న సమయంలో కూడా ఈ కేసు రాజీ చేసుకున్నట్టు సతీష్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం అనేది కలకలం సృష్టిస్తుందని చెప్పుకోవాలి. దీనిపై ఇప్పటికీ అటు కూటమి నేతలు సైతం స్పందించడం జరిగింది. దీనిపై అయితే పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిలో ఎవరి హస్తమైనా ఉందా, సతీష్ కుమార్ యాక్సిడెంట్లుగా మృతి చెందారా, లేదంటే ఎవరైనా హత్య చేసి రైల్వే ట్రాక్ పై పడేశారా అనేది కూడా తెలియాల్సి ఉంది. పరకామణి కేసు రీఓపెన్ అయిన దగ్గర నుంచి కూడా పలువురినైతే ఇప్పటికే విచారిస్తున్నారు. విచారణలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే అటు సతీష్ ను కూడా అటు విచారించారు. మరొకసారి కూడా విచారణకు హాజరు కావాల్సింది ఉంటుందని కూడా చెప్పారు. ఇంతలోని ఇలా జరగడం, సతీష్ మృతిపై అయితే పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఈయన మృతికి సంబంధించి కూడా అటు కుటుంబ సభ్యులైతే కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. వారు మాట్లాడే ప్రయత్నం కూడా చేశారు. ఒకసారి వారు ఏమన్నారో విందాం. మా వాడైతే స్ప్రెడ్ కింద పడిండేదైతే కాదు, ఇదైతే హత్య పరాక్రమం అని మా వాడు బయట పెట్టిన దానికి హత్య చేసినారు. ఇది హత్య చేసినారు. మా తమ్ముడు సొంతం. ఇదైతే హత్య. కంపల్సరీ ధర్నా కూర్చోవాలన్నా కానీ కూర్చుంటాం మేము. ఇప్పటికైతే వదిలేదైతే లేదు. మాకు ఈరోజు మార్నింగ్ 12:30కి తెలిసింది. అంతవరకు మాకు తెలియదే లేదు. మేము మా తమ్ముడు డిపార్ట్మెంట్లో పనిచేసినాడు, ఎంత గౌరవంగా ఫీల్ అయినాం తెలుసా. ఈరోజు డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, డ్యాగులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, ఎక్కడ పోయినా డ్యాగులు. ఇప్పుడు పోయి పట్టుకోలేదా ఎవడో వాడు చేసినోడిని పట్టుకోలేకపోయిందే. అలాంటివి అయితే మనకైతే తెలియదు. మా తమ్ముడి వరకే తెలుసు. మా తమ్ముడు ఏ విషయం బయట చెప్పేవాడు కాదు. ఆయన నా డిపార్ట్మెంట్ కన్నా నేను చూసుకుంటాను, మీరు ఊరుకోనండి, మీరు ఇన్వాల్వ్ కావద్దని అనే చెప్పినాడు మాతో. కానీ ఇదైతే పరాక్రమాన్ని గురించే జరిగిండేది. ఇది తిరుపతి దేవస్థానంలోనే పరాక్రమాన్ని గురించే జరిగింది. ఇది డౌట్ ఉంది కానీ పేరు చెప్పము, మేము చేసి చూపిస్తాం అంతే. ఇప్పుడైతే వాడు ఎవడో చేసిన వాడు బయట పడేంత వరకు ధర్నా కూర్చోడానికి కూడా రెడీగా ఉన్నాం. మేము చాలా బాధలో ఉన్నాం. మేము నలుగురము, మా నాన్నకి, మా బాబాయ్కి 2. మీడియా ప్రకారము మీరు మంచి పని చేసినారంటే మిమ్మల్ని దేవుళ్ళు అనుకుంటారు. చూడండి, ఇదైతే వాస్తవం, హత్యపూర్వకంగా జరిగింది. ఏదైతే వేరేదైతే లేదు. సిఐ అయినాక ఓర్సలేకనో ఏం చేసినారో ఏం కథ భగవంతునికి ఎరకది.
కానీ వాస్తవం అయితే ఇది పక్క ఇది అనుమానమే ఎవరి మీద చెప్తావు ఇప్పుడు అనుమానం? అది ఏదో ఇంతకుముందు తిరుపతిలో ఇది అన్నాడండి, దానివల్లే జరిగింటుంది. ఇది వాళ్ళు డ్యూటీ పరంగా చేస్తున్నారు, మీరు మీడియాలో వచ్చినారు, సంతోషము, దానికైతే లేదనేది లేదు. ఇదైతే కక్షపూర్వకంగా జరిగిందేదే వాస్తవం. హత్య అని హత్య కానీ నీకు ఆయన ఉండడానికి ఆలోచన చేయాలి కదా సార్. మనం కూడా ఆలోచన చేయాల్సింది. మంచి దుంకితే ఎక్కడ ఉండే వ్యక్తి ఎక్కడ పడిపోవాలా, ఎక్కడ పడిపోతారు సార్ మీరు చెప్పండి, మీరే చెప్పండి. ఇప్పుడు బండి అయితే ఆడబోతుంది, సూసైడ్ చేసుకున్నాడనే విషయం చెప్పు. రైల్వే ట్రాక్ పైన పడి సూసైడ్ చేసుకుంటున్నాడనే విషయము చెబుతున్నారు కదా. బాడీ అక్కడి నుంచి ఇక్కడికి ఎట్లా వస్తుంది సార్? మా వాడు ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసరు, మా వాడు కానిస్టేబుల్ స్థాయి నుంచి చిన్న స్థాయి నుంచి పైకి ఎదిగి ఈరోజు ఒక హోదాలో ఉన్నాడనే ఓర్పు సహనం లేకుండా టీటీడీలో ఏదో గందరగోళం జరిగిందనే ఉద్దేశంతోనే కక్షపూర్వకంగా జరిగింది సార్. ఇది మూమాటికి కక్షపూర్వకంగా జరిగింది. ఇది కక్షపూర్వకంగా చాలా జరిగింది. మా వాడిని పైన చాలా ఏదో కక్షపూర్వకంగా జరిగింది. ఇది ఏం రాలేదు సార్. అది ఆయన అయితే మనకైతే తెలియదు. మా తమ్ముడు మా కాడ కొన్ని విషయాల్లో చాలా విషయాల్లో కొంచెము విచారణకు పోయి వచ్చినాడు. 2 times వెళ్ళినాడు సార్. ఇది రెండోసారి వెళ్ళినప్పుడు ఇది ఏదో అటెంప్ట్ చేసినారు. రియల్ గా అంటే ఇది రెండోసారి. ఇప్పుడు ఫస్ట్ కూడా ఒకసారి వెళ్ళొచ్చినాడు ఇదే సిఐడి విచారణకి 3 months బ్యాక్ గుంటక. సార్ ఈ పరకామణి కేసు అనేది చాలా రోజులుగా సాగుతుంది. మీకు కూడా మీ మీడియా మిత్రులకు అందరికీ కూడా తెలుసు దాని గురించి. ఇది ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగా చేసిన మర్డర్గానే మేము భావిస్తున్నాం. దీన్ని ఖచ్చితంగా ఇది హత్యనే భావిస్తున్నాం. దాదాపుగా పడి ఒక 150 మీటర్లు 200 మీటర్లు దాదాపుగా ఏ శవము రాదు. ఆయన గతంలో కూడా ఇప్పటికి కూడా రైల్వేలోనే పనిచేస్తున్నాడు. ఇలాంటి దారుణమైన పరిస్థితి మేము ఎదురవుతుందని అనుకోలేదు. ఇంతవరకు దాదాపుగా 10:30 వరకు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వాలి కూడా ఈ అధికారులు అయితే ఇది చాలా బాధ విషయం. అధికారులు ఒక్కరు కూడా మాకు సమాచారం కూడా అందించలేదు. మీడియా మిత్రులు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తెలుసుకొని మేము హుటాహుటిన స్పాట్కి రావడం జరిగింది. ఇదైతే ఉద్దేశపూర్వకంగా చేసిన హత్యనే. దీని మీద ఖచ్చితంగా విచారణ చేయాలా. ఇది ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలా. ఇలాంటి పరిస్థితి ఏ అధికారికి కూడా రాకూడదు. ఇది నిజాయితీగా పనిచేసే ఏ అధికారికి కూడా రాకూడదు. ఇది ఖచ్చితంగా చేయాల్సింద. ఇది ఎట్లా చేయాలా అనేది నాకు ఇంతవరకు కూడా 9 సంవత్సరాలు ఆయన విశేష సేవలు అందించి చిన్నగా ఇన్స్పెక్టర్గా ఎదిగి చీమకు కూడా హాని చేయని వ్యక్తి మా అన్న. చిన్న చీమకు కూడా ఏమనంటే దాన్ని కూడా సర్దుకుపోయే వ్యక్తి. ఈ అధికారుల జిమ్మిక్కు వల్ల లోక్ అదాలత్లో కేసు రాజీ చేపించి ఆ రోజు లోక్ అదాలత్లో కేసు రాజీ చేపించి హయ్యర్ ఆఫీసర్తో ఒత్తిడి పెట్టి కూడా మళ్ళీ తర్వాత కూడా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అవును నీ పరిస్థితి ఏమి అని ఏ అధికారి కూడా ప్రశ్నించలేదు. ఇంతవరకు కూడా ఏ అధికారి కూడా ప్రశ్నించలేదు ఏం నీ పరిస్థితి ఏమని. ఏ అధికారి కూడా చర్య తీసుకోలేదు ఏమి నీ పరిస్థితి ఏమని. పరకామణి కేసు గురించి మాకు అసలు తెలియదండి. మేము ఎంతసేపు ఉన్న మీడియాలో చూస్తున్నాం, అంతవరకు తెలుసు. ఆయన విచారణకు వెళ్తున్నది కూడా మాకు చెప్పలేదు. తర్వాత కూడా ఇలా జరగడం మాకు చాలా అంటే చాలా బాధాకరం. ఇది నిజాయితీగా పనిచేసి ఏ అధికారికి కూడా ఇలాంటి పరిస్థితి అయితే దేవుడు తీసుకురాకూడదు. రాత్రి కూడా సిఐడి విచారానికి వెళ్తున్నాడండి. మళ్ళీ ఆ టైంలో ట్రైన్ ఆగిందని కూడా చెప్తున్నారు కొంతమంది వ్యక్తులు. ఆ టైంలో ఎందుకు ట్రైన్ ఆగాల, ఆయన అంత దూరం ఎందుకు పడి ఉండాలా, చిన్న క్లూస్ తీసుకొని పెట్టుతున్నారండి. అక్కడ పడినడము, కింద పడ్డము, అసలు పట్టాల పక్కన పడతారండి. ఎవరన్నా పట్టాల పక్కన పడతారండి. పట్టాల పక్కన పడతారు. మీరు కూడా మీడియా మిత్రులు చూసింటారు. పట్టాల పక్కన ఎంతమంది చనిపోయింటారో మీరు చూసింటారు. రైలు యాక్సిడెంట్లో ఎంతమంది చనిపోతుంటారో మీరు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే ఉంటారు. మీరు ఆ వార్తను చేరవేస్తూనే ఉంటారు. మరి మాకు ఉద్దేశపూర్వకంగా చేసిన హత్యనే ఇది.
ఇది పక్కా అయితే ఉద్దేశపూర్వకంగా చేసిన హత్య. ట్రైన్లోనే 100 లేకుంటే కింద చెప్పారా మీ అనుమానం? ఇది ట్రైన్ ఆపి మరి కిందికి ఇగ్గేసి కొట్టిన పరిస్థితి అయితే కనపడుతుంది, స్పష్టంగా కనపడుతుంది. రైలు నుంచి పడే వ్యక్తి పట్టాల మీద జారుతాడు, లేదంటే ఆ చిన్న కంకర ఉంది ఆ కంకరలో జారొచ్చు. మనమే చూస్తున్నాం, ఇంతవరకు ఎన్నిసార్లు చూసింటాం మనం మీడియా మిత్రులు. రైలు కింద పడాలంటే దానిల కిందన్నా పడి ఉంటారు, లేదంటే ఆ కంకర మీదన్నా పడి ఉంటారు. ఆ కంకరకి ఎటు కాకుండా దాదాపుగా 10 మీటర్ల డిస్టెన్స్లో ఆ బాడీ ఎలా పడుతుందండి? 10 మీటర్ల డిస్టెన్స్లో, కంకర నుంచి 10 మీటర్ల దూరంలో. ఇలాంటి పరిస్థితి ఏ అధికారికి రాకూడదండి. దయచేసి మీడియా మిత్రులు అర్థం చేసుకోవాలా. దీన్ని పై స్థాయి వరకు తీసుకోవాల్సిన బాధ్యత మీ మీడియా మిత్రుల పైన ఉందని దయచేసి నా చేతులారా వేడుకుంటున్నానండి. దయచేసి దీన్ని, అది నాకు ఇంకా స్పష్టంగా తెలియదండి. అవి ఏమొచ్చినా మీకు ఖచ్చితంగా తెలియజేస్తామండి మీడియా మిత్రులు. సతీష్కి నేను సొంత తమ్ముడు అండి. సతీష్ కుమార్ని చంపేంత ఇది ఎవరికి ఉండొచ్చు, అవసరం ఎవరికి ఉందని అనుకుంటున్నారు? అది ప్రాణహాని ఉందనేది తెలియదండి. ఆయన చీమకు కూడా హాని తలపెట్టని వ్యక్తి ఇప్పటి వరకు కూడా. ఎంతమంది స్నేహితుల దగ్గర కూడా, ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర కూడా ఏ ఒక్కరిని చిన్న మాట అనే వ్యక్తి కాదండి. చిన్న మాట అనే వ్యక్తి కాదండి. ఎక్కడ కూడా వాళ్ళ కింద పనిచేసే వాళ్ళని కూడా చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడే వ్యక్తి అండి. మా సతీష్ కుమార్ ఫ్రెండ్ అనేవాడు చనిపోయేంత అసమర్థుడు కాడు, ఆత్మహత్య చేసిన పిరిగాడు కాదు. అతని నిజాయితీ గత రికార్డులు చేస్తే తెలుస్తుంది మీకు కూడా. ఇది ఉద్దేశపూర్వకంగా రేపొద్దున ఇతని వల్ల మిగతా ఆఫీసర్ పేర్లు బయటకు వస్తాయనే ఉద్దేశంతోనే ఇది ఖచ్చితంగా పక్కా ప్లాన్తో మర్డర్ జరిగింది. ఇంతకు మునిపే లైఫ్ థ్రెట్ ఉంటుందని ఒక మాట చెప్పేవాడు. అది ఎవరి నుంచి ఏమని చెప్పలేదు కానీ థ్రెట్ ఉంటుందిరా, పెద్ద స్కామ్ కదా అని చెప్తున్నాడు. ఇటువంటి పై ఆఫీసర్ నుంచి భారీగా అయితే ఒత్తిడి ఉంది. సూసైడ్ అయితే చేసుకునే వ్యక్తి కాదు, అయితే 100% రామాంజనేయులు ఫ్రెండ్ని. అంటే పరకామణి కేసును వెలుగులోకి తీసుకొచ్చినాడనే చంపుతామనే ఆ బెదిరింపు అదేనా? అది సిఐడి ఎంక్వైరీ ఉంది. ఆవేదన వ్యక్తం పరకామణి గురించే, మొత్తం పరకామణి గురించి ఎంక్వైరీ పోయి వచ్చినాను. నా వర్షం నేను చెప్పొచ్చాను. నేను ఎటువంటి చిన్న తప్పు చేయలేదు కాబట్టి నీకు ధైర్యంగా ఉన్నాను. వెంకటేశ్వర స్వామి మీద నేను నమ్మకంతో అన్ని పనిచేసాను. నాకు అన్యాయం చేయడు కాబట్టి నాకు ఫేవర్గానే ఉంటాను. నేను జరిగింది చెప్తాను. ఆ తర్వాత పై ఆఫీసర్లు ఏం చెప్పారు, ఏం జరిగిందో నాకైతే తెలియదు. నిజం వాస్తవంగా తెలియదు కాబట్టి నాకు తెలిసింది చెప్తాను. కానీ నేను పై అధికారులు ఒత్తిడి అయితే పూర్తిగా ఉందని చెప్పాడు. చూస్తున్నాం కదా, ప్రస్తుతం అయితే సతీష్ కుమార్ మృతి పట్ల కుటుంబ సభ్యులైతే కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సో సతీష్ కుమార్ కు న్యాయం చేయాలని, ఈ హత్యకు సంబంధించి కూడా వెనకాల ఎవరున్నా సరే విడిచిపెట్టకుండా తగిన న్యాయం చేయాలంటూ కూడా కుటుంబ సభ్యులైతే కోరుతున్నారు. మరో పక్కనైతే ఈ హత్యకు సంబంధించి కూడా పలు ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఇది హత్యనా ఆత్మహత్యన అనే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. సో దీని వెనకాల ఎవరున్నా సరే విడిచిపెట్టేదే లేదు. ప్రతి ఒక్కరిని ఎంతటి వారైనా సరే నిందితుల్ని కఠినంగా శిక్షిస్తామంటూ కూడా ఇప్పటికే పోలీసులు అయితే చెప్పుకొస్తున్నారు. సో కుటుంబ సభ్యుల బాధ కూడా విన్నాము. అసలు సతీష్ కుమార్ అటు పరకామణి కేసులో మొదటి నుంచి తను చేసిన ఆ కేసుకు సంబంధించి కూడా ఆ ఫైల్ అయితే నమోదు చేశారు. సో అప్పుడు కేసు విత్డ్రా చేసుకోవడం, మరొకసారి ఇప్పుడైతే ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరయ్యారు 3 రోజుల కిందట. మరొకసారి విచారణ కూడా రమ్మన్న నేపథ్యంలో ఇంత అకస్మాత్తుగా ప్రస్తుతం అయితే సతీష్ కుమార్ హత్య కేసు అనేది సంచలనంగా మారిందని చెప్పాలి. అయితే ఒక పక్కన పోలీసులు అయితే ఘటనా స్థలానికి చేరుకుని ప్రతిదాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. క్లోజ్ టీమ్ సహాయంతో కూడా అక్కడ ఆధారాలను అయితే సేకరించారని చెప్పుకోవాలి. సో దర్యాప్తు కూడా వేగవంతం చేస్తున్నాము. ఈ కేసులో నిందితులు ఎవరున్నా సరే విడిచిపెట్టేదే లేదంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. అసలు పోలీసుల ఈ దర్యాప్తులు కూడా ఎలాంటి వివరాలు వెల్లడిస్తున్నారనేది కూడా ఒకసారి చూద్దాం. ఆర్ఐ సతీష్ కుమార్ మరణం గురించి దర్యాప్తు అయితే ప్రోగ్రెస్లో ఉన్నది. మరణ కారణం అంతగా దర్యాప్తు అనంతరం తెలుసుకోగలము, అందరికీ తెలియచెప్పగలము. ప్రస్తుతం ఈ 2 విషయాలు మాత్రం తీసుకోండి. మిగిలిన అన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తాం. అసలు ఏం జరిగింది సార్? అది దాని గురించి కూడా కొద్ది సమయం ఉండి దాని ప్రకారం మీకు అదైతే ట్రైన్ రిజర్వేషన్ దాన్ని బట్టి రాయలసీమ ఎక్స్ప్రెస్కి గుంతకల్ నుంచి తిరుపతి వెళ్తున్నారు ఆయన. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అడిగారు సార్ ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు అనేది? అది రైలు టికెట్ జర్నీ దాన్ని బట్టి గుంతకల్లు తిరుపతి వెళ్తున్నారు.
దాని గురించి ఇంకా తర్వాత చూద్దాం మిగతా ప్రోగ్రెస్ అంటే ఏమవుతుంది ఏంటంటే సంగతి మీకు అప్డేట్స్ ఇస్తాం. దాని గురించి తెలియాలి అంటే మెడికల్గా ఇవన్నీ కూడా అనాలిసిస్ చేసుకొని చెప్పాలి. దాని ప్రిలిమినరీగా అయితే మాత్రం రైలు తర్వాత ప్రయాణము తర్వాత మరణం అనేది కనిపిస్తుంది. ఈ మధ్యలో ఏం జరిగింది అన్న సంగతి ఆ పూర్తి ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు అనేది ప్రోగ్రెస్ ఉంది కాబట్టి అది చూసుకొని మీకు తెలియజేయగలం. అవన్నీ కొన్ని ఉంటుంటాయి, వాటిని మనం నిర్ధారించుకోవాలి ఏం జరిగింది ఏంటంటే. ప్రెజెంట్ సస్పెక్ట్ డెత్ కనుక కేసు కడుతున్నారు లేదా వాళ్ళు అభిప్రాయం తీసుకొని చేస్తామండి. ఇంకా ముందుకు రాలేదు, ఆ వచ్చిన దాన్ని బట్టి మేము చేసుకుని. అంటే చనిపోయిన వ్యక్తి కేసులో కీలక సాక్ష్యంగా ఉన్న నేపథ్యంలో ఇతని మరణం కాస్త సంచలనం ఉంటుంది కాబట్టి ఎలా దర్యాప్తు జరుగుతుంది ఇవన్నీ కూడా అండి మీరు చెప్పినటువంటి విషయం కూడా దృష్టిలోకి తీసుకొని దాని ప్రకారం అన్ని రకాలుగా కూలంకషంగా దర్యాప్తు అనేది. రాయలసీమ ఎక్స్ప్రెస్ లో చైన్ లాగారంటూ వార్తలు వస్తున్నాయి, ఇదేంటి సార్? చైన్ లాగారా? మేము అవన్నీ తెలుసుకుంటున్నామండి. ప్రజెంట్ అయితే మాత్రం అన్ని ప్రోగ్రెస్లో ఉన్నాయి. మీకు చెప్పాల్సింది ఒక విషయం ఉన్నది, అది ప్రోగ్రెస్లో ఉన్నది, దాని గురించి తెలియజేస్తాం. అంటే ఆ సమయంలో ఒక వ్యక్తి కింద పడ్డప్పుడు ఎవరు లేరా, ఉంటే చైన్ లాగడం జరిగిందా, సమాచారం ఏమన్నా రైల్వే వాళ్ళకి వచ్చిందా అసలు? ఎస్, అవన్నీ కూడా మేము పరిశీలన ఉంచాం, మీకు తప్పనిసరి తెలియజేస్తాం. సమాచారం మీకు ఇంకా ఇంతసేపు పడుతుందా సార్? బేసిక్ సమాచారం కదా అదేమిటంటే ఇప్పుడు కొన్ని విషయాలు కొంత తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. దాని గురించి తెలుసుకున్న తర్వాత మీకు ఖచ్చితంగా ఉదయం ఎన్ని గంటలకు తెలిసింది? అది రైల్వే కీ మ్యాన్ వాళ్ళు ఇచ్చినటువంటి మెసేజ్ ప్రకారంగా తెలియటం జరిగింది. అది ఉదయం 10 AM దాటిన తర్వాత తెలుసుకోవాలి. రైట్, థ్యాంక్ యూ అండి, నమస్కారం. ఇక పోలీసులు అయితే ఈ ఘటనకు సంబంధించి కూడా ఒక పక్కన దర్యాప్తు ముమ్మరం చేశారు. సో ఘటనా స్థలంలో లభించిన క్లూస్ ఆధారంగా కూడా దర్యాప్తు వేగవంతం చేస్తున్నాము. సో దానికి సంబంధించి త్వరలోనే అప్డేట్స్ ఇస్తామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. సో ఈ ఘటనకు సంబంధించి కూడా అటు సతీష్ కుమార్ కుటుంబ సభ్యులు కానివ్వండి, మొత్తం రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవాలి. సో అకస్మాత్తుగా సతీష్ మృతి పట్ల అయితే పలు రాజకీయ నాయకులు కూడా దీనిపై విచారం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులు ఒక పక్కన కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. అసలు ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. టీటీడీ పరకామణి చోరీ కేసులో కీలక మలుపు తిరిగింది. ఏదైతే కీలక వ్యక్తిగా ఉన్న, కీలక సాక్షిగా ఉన్న మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ అనుమానాస్పద మృతి ఇప్పుడు రాష్ట్రంలో తీవ్ర సంచలనం రేపింది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, అయితే గుంతకల్లు తాడపత్రి మధ్య రైల్వే లైన్ ఇది. ఈ రైల్వే లైన్లో రాత్రి 12:30 సమయంలో రాయలసీమ ఎక్స్ప్రెస్ ఎక్కాడు సతీష్ కుమార్. ఏదైతే వ్యక్తి టికెట్టు అదేవిధంగా ఆ జేబులో లభించిన ఆధారాలను బట్టి పోలీసులు 12:30 సమయంలో గుంతకల్లో ట్రైన్ ఎక్కినట్టు కూడా నిర్ధారించారు. ఆ తర్వాత కేవలం గంట సమయంలోనే సుమారుగా 1:30 సమయంలో రాత్రి ఏదైతే ప్రస్తుతం చూస్తూ ఉన్నామో ఈ స్పాట్ ఏదైతే ఇక్కడ ఒక పేపర్ పడి ఉందో ఈ స్పాట్ వద్ద మొదటి క్లూ గుర్తించారు పోలీసులు. ఇక్కడి నుంచి కూడా ట్రాక్ అక్కడ ఉంటుంది, ఇక్కడికి ఎలా దూకాడు, దూకితే ఇంత దూరం, ఒకవేళ దూకిన వ్యక్తి చనిపోవాలనుకుంటే ఇంత దూరం ఎలా చనిపోయాడు, అదేవిధంగా ఎవరైనా చంపివేశారా అనేది కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా దీనిపై ఇటు రైల్వే పోలీసులు, అనంతపురం జిల్లా పోలీసులు కూడా కేసు నమోదు ఇప్పటికే రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని పోస్ట్మార్టం నిమిత్తం బాడీని తరలించారు. అదేవిధంగా ఈ కేసులో ప్రస్తుతం కొన్ని అనుమానాలు చూస్తే రైల్వే ట్రాక్ అక్కడ ఉంటే ఇంత దూరం బాడీ ఎలా వచ్చి పడింది, అది కాక బాడీ ఇక్కడ పడితే సుమారుగా 30 నుంచి 40 మీటర్ల దూరంలో, సుమారుగా 50 మీటర్ల దూరంలో బాడీ ఐడెంటిఫై కావడం, ఇవన్నీ చూస్తూ ఉంటే పలు అనుమానాలకు కూడా తావిస్తుంది. ఇంత దూరం బాడీ ఎలా ట్రావెల్ చేసింది అంటే ఎవరైనా చైన్ లాగి ఆ వ్యక్తిని వెంటాడి చంపారా, లేదంటే మరేదైనా కారణం ఉందా అనేది కూడా పోలీసులు అన్వేషిస్తున్నారు. ముఖ్యంగా సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. సీసీ కెమెరాలు ఎవరైనా అతనితో పాటు ట్రైన్ ఎక్కారా, లేదంటే అతను ఎవరైనా ఆరాధిస్తున్నారా, ఫోన్ కాల్స్ ఏమైనా చేశారనేది కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే బాడీని ఇక్కడి నుంచి తరలించి పోస్ట్మార్టం కోసం తీసుకెళ్లారు. అయితే బంధువులు మాత్రం ఒకటే చెప్తున్నారు, ఇది ఖచ్చితంగా హత్య, మా సతీష్ కుమార్ను ఎదగడం చూసి కొంతమంది కుళ్ళు కుట్రలతో చంపివేశారంటూ కూడా వారు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. బాడీని చూస్తూనే ఒకే మాట చెప్తున్నారు, ఇది ఖచ్చితంగా హత్య అంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి ఉంది. చూస్తున్నాం బాడీ మార్క్స్ ఏదైతే ఉందో చివరి కట్టారో అక్కడి వరకు కూడా బాడీ అంత దూరం ఎలా వెళ్ళింది అనేది కూడా పోలీసులు అంచనా వేయలేకపోతున్నారు. ప్రస్తుతం అయితే రైల్వే పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం చూస్తూ ఉన్నాం బాడీ పడిన ప్రదేశం ఇది. ఎక్కడి నుంచి సుమారుగా అక్కడ అయితే మనుషులు కనిపిస్తున్నారో అక్కడి నుంచి మనకి ఏమైనా ప్రసాదం చూపిస్తున్నారు, సుమారుగా అక్కడి నుంచి ఇంత దూరం బాడీ ఎలా ట్రావెల్ చేసింది, ఒకవేళ దొల్లుకుంటూ వచ్చింటే బాడీ మీద ఖచ్చితంగా రక్తపు గాయాలు కానీ లేదా గాయం మార్క్స్ కానీ ఉండాలి. కానీ ఇక్కడికి వచ్చి ఎటువంటి చిన్న తలకు గాయం మాత్రం తగిలింది, ఇక్కడ రాయి మీద పడినట్లు కూడా లేదు. కానీ రాయి తగిలినట్టు ఆధారం ఉన్నప్పటికీ ఇక్కడ రాయిలు ఏమీ కనపడకపోవడంతో కూడా పోలీసులు ఆ దిశగా కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు.
అయితే తాడిపత్రి కేవలం 5 నిమిషాల్లో మరో చేరుకోవాల్సి ఉండగా ఆ ట్రైన్ అంత స్పీడ్తో వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి ట్రైన్ స్లో అయినప్పుడు ఏమైనా ఎవరైనా తోసివేశారా, ఆ తోసివేసి ఆ వ్యక్తిని చంపేందుకు ప్లాన్ వేశారా అనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ కేసు రాజకీయ మలుపు కూడా తీసుకుంది. ఇది ఖచ్చితంగా హత్య జరిగి ఉంటుంది. ఈ కేసులో కీలకమైన వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి బయటకు వచ్చే అవకాశం ఉంది. కీలక దశలో ఉన్నప్పుడు కేసు ఇలా చంపేందుకే ఇలా ఈ నాటకం ఆడారంటూ కూడా, ఈ వ్యక్తిని చంపేశారంటూ కూడా టీటీడీ బోర్డు సభ్యులు ఎంఎస్ రాజు, అదేవిధంగా తిరుపతి సంబంధించిన వ్యక్తులు కూడా చెప్తున్న పరిస్థితి కూడా మీదంతా కూడా ఇదే చెప్తున్నారు. కాబట్టి ఇది పొలిటికల్ టర్న్ తీసుకుని దీన్ని ఖండిస్తూ కూడా ఏదైతే భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఒక ప్రెస్ మీట్ నిర్వహించాడు. అందులో ఆయన మాట్లాడుతూ టీటీడీ పరకామణి కేసులో సతీష్ కుమార్ను పోలీసులు, సిఐడి అధికారులు కానీ కూటమి ప్రభుత్వం కూడా తీవ్రంగా వేధించింది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఆ వేధింపులు తాళలేకే ఆత్మహత్య చేసుకున్నాడు అంటూ కూడా వారు కూడా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ వ్యక్తి అనుమానాస్పద మృతి అయితే మాత్రం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసులో కీలక ఉన్నారు కాబట్టి ఈ వ్యక్తి మృతిపై సిబిఐ దర్యాప్తు జరగాలంటూ కూడా టీటీడీ బోర్డు మెంబర్ ఎంఎస్ రాజు కూడా స్పష్టంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు, కోరుతున్నారు. దీనిపై నిజాలు వెలుగులోకి రావాలంటే ఖచ్చితంగా సిబిఐ దర్యాప్తు జరిగి తీరాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో ప్రసాద్ బిగ్ టీవీ తాడిపత్రి నుంచి.